హైదరాబాద్ ప్రజలకు త్రాగునీటినిచ్చిన ఘనత కాంగ్రెస్ దేనని డిప్యూటీ సీఎం బట్టి తెలిపారు. కృష్ణా గోదావరి మంజీరా గండిపేట నుండి నగరానికి నీటిని తెచ్చిన ఘనత కాంగ్రెస్ కు దక్కుతుందన్నారు. రకరకాల విద్యుత్ ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలోనే ఏర్పాటయ్యాయన్నారు. దేశ సంపదంతా కొంతమంది ధనవంతుల ఆధీనంలోకి వెళ్లడాన్ని వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారని డిప్యూటీ సీఎం తెలిపారు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం 10 లక్షల ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించామన్నారు. ఎలక్షన్ ముందు ఈ యొక్క మాణికేశ్వర్ నగర్ అంటారు సార్, ఒడ్డర్ బస్తీ మరియు దాదాపు 126 రోజులు మరి వీళ్ళు నిరాదీక్ష చేశారు, హంగర్ స్ట్రైక్ చేశారు. మరి వీళ్ళందరూ కూడా వాళ్ళు ఎందుకు చేశారంటే, అయ్యా మాకు ఈడ హాస్పిటల్ లేదు, హాస్పిటల్ కట్టించాలి అని వాళ్ళు హంగర్ స్ట్రైక్ చేశారు. మరి ఎందుకంటే అక్కడంతా పేదవాళ్ళు ఉంటారు. మరి ఆ మాణికేశ్వర్ నగర్ నుంచి వీళ్ళు గాంధీ హాస్పిటల్ పోవాలంటే మరి దాదాపు ఒక 5 కిలోమీటర్లు ఉంటుంది. కాబట్టి వీళ్ళు మరి సీరియస్ ఉన్న పేషెంట్ ని తీసుకెళ్లలేరు. కాబట్టి వాళ్ళు 126 రోజులు దీక్ష చేసి మాకు హాస్పిటల్ కట్టించాలని మరి వాళ్ళు దీక్ష చేస్తే, మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మరి 126 రోజులకు వాళ్ళు దీక్ష చేస్తుంటే కూడా వాళ్ళని పోయి పలకరించలేదు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వనరులు సంపద అంతా కూడా తెలంగాణ ప్రజలకే చెందాలని చెప్పి కొన్ని దశాబ్దాలుగా ఉద్యమాలు జరిగినాయి. ఆ ఉద్యమాల్లోంచి నిజమైన తెలంగాణ ప్రజలకి వనరులు సంపద అంతా వాళ్ళకే చెందాలి. ఆ చెందాలి అని అంటే ఒక ప్రత్యేక రాష్ట్రం ఉంటేనే న్యాయం జరుగుతుందని నమ్మి పార్లమెంట్ లో మనకు బలం లేకపోయినప్పుడు అందరినీ ఒప్పించి మెప్పించి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర సంపదంతా మరి తెలంగాణ ప్రజలకు పంచబడిందా? వనరులన్నీ తెలంగాణ ప్రజలకు ఇవ్వబడ్డాయా? తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో మనం స్వతంత్రంగా బతకగలిగామా? స్వేచ్ఛగా మాట్లాడుకోగలిగామా అంటే 10 సంవత్సరాలు లేదనే సమాధానం. స్వేచ్ఛ లేదు, మాట్లాడేటువంటి ఇది లేదు, హక్కు లేదు. ఇక్కడ ఉన్నటువంటి సంపద వనరులు మనకు రావాలని అడుగుదామంటే వినేటువంటి మనిషి ఒక రాజులాగా రాజరిక పరిపాలన సాగిస్తూ ఉన్న సంపదంతా కొల్లగొట్టి ఒక కుటుంబం మొత్తం ఈ రాష్ట్ర సంపదంతా దోపిడీ చేసింది. ఆ దోపిడీ నుంచి ఈ రోజు మన తెలంగాణ ప్రజలు విముక్తి కలిగించి ఈ రోజు ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చి ఇవాళ ప్రజల ప్రభుత్వం ఇక్కడ స్వేచ్ఛగా మాట్లాడుకోవచ్చు. ఈ సంపద ప్రజలకే పంచాలి, ఇక్కడ ఉన్న వనరులన్నీ కూడా ప్రజలకే చెందాలి అని చెప్పేటువంటి ఇందిరమ్మ రాజ్య పాలన ఈ రోజు రాష్ట్రంలో జరుగుతాం. ఆ ఫలాలని సంపదని ప్రజలకు అందించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా పాలన పరంగా ప్రభుత్వం చేస్తుంటే దాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లాల్సినటువంటి బాధ్యత కూడా మనందరిది.